నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నీకు తెలుసుకోవాలనుందా నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? బజార్లో ఏమైనా సామాన్లు కొనడానికి ముందు నేను చెక్ చేస్తాను. సరుకు ఫస్ట్ హ్యాండా అసలైందో కాదు. ఏమండి నేను కూడా నిన్ను చెక్కింగ్ చేయనా? ఏమండి మీరు వెనక్కి వెళ్ళండి. అప్పుడు మీరు ఏం చెప్తే అది అన్నీ చేస్తాను. ముందు మీరు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. ఇదిగో వెనక్కి వచ్చేసాను. నేనేం చెప్తే అది చేస్తావు కదా? సరే అయితే వచ్చి పరుపు మీద కూర్చో. కూర్చుంటున్నావా లేదా? కూర్చో. వసు, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వెక్కడున్నావు? అరుణ్ నీతోనే ఉన్నాడా? అరే వసు, నన్ను వదిలేయండి. నేను మీకు దండం పెడతానండి. నన్ను వదిలేయండి. మా నాన్నకి తన అల్లుడి మీద చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకం అమ్మైందంటే మా నాన్న కూడా కృంగిపోతాడు. నన్ను వదిలేయండి. అయినా మీరే చెప్పారు కదా మనం కులదేవత గుడికి వెళ్తున్నామని. కానీ మీరు నన్ను ఈ పాత కోటకి ఎందుకు తీసుకొచ్చారు? అది కూడా ఇంత దూరం, రాణి రోడ్ దగ్గర. నాకంతా అర్థమవుతుందండి. మీ ఉద్దేశం సబబు అనిపించట్లేదు. అయినా మనకి పెళ్ళవుతుంది కదా. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? హోసి పిచ్చిదానా, నేను ఇంకా నేనేం చేయనే లేదు కూడా. మీరు గనుక నాతో ఏమైనా తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించారంటే నేను రాణి రోడ్ దగ్గర ఉన్న చెరువులో దూకి ప్రాణం తీసుకుంటాను. పైగా ఇంతమంది ఉన్నారు. మీరు కొంతమందిని కిందికి పంపించారు కదా, వాళ్ళందరూ ఎవరు చెప్పండి. లేకపోతే మెట్ల దగ్గర ఉండే పెద్ద గణపతి మీద ఒట్టే. మనం ఇప్పుడే ఆ గుడి దాటుకుని వచ్చాం కదా. నాకు అబద్ధం చెప్పకండి. ఎవరు వాళ్ళందరూ? అరే ఆపింక నీ రేడియో. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే నీ మొగుడు నీకు అనుమతి ఇవ్వాలి కదా. రాణి రోడ్, మెట్ల దగ్గర గణపతి గుడి, పాతకోట. ఏమండి? వద్దు. ఏమండి? ఏమండి? ఏమండి మీరేం చేస్తున్నారండి? దేవుడి మీద భయమైనా ఉండాలి. భర్త అంటేనే దైవం అంటారుగా. మరి దైవానికి ఎందుకుంటుంది భయం? నువ్వు నీ దైవం నుంచి పారిపోయి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వదలండి. ఇప్పుడు ఇంకా నాకు నీకు మధ్యలో ఎవ్వరూ రాలేరు.
ఏయ్ చెప్పు వాడెక్కడున్నాడు? వాడు వసుని ఎక్కడ పెట్టాడు? చెప్పు. అక్కడ పైన. ఫోన్ కలవట్లేదు. వెయిట్. కలిసింది. కలిసిందా? ఫోన్ లిఫ్ట్ చేయి ఇడియట్. లిఫ్ట్ చేయి. డామ్ ఇట్. ఏమైంది? నీ పాప పుణ్యాల సంగతి నేను తర్వాత చూస్తాను. ముందు నువ్వు నాకు నీ యవ్వనాన్ని చూపించే, ఒక్కసారి నిరూపించే నువ్వు నీ మొగుణ్ణి సుఖ పెట్టగలవని. ఏమండి, నేను మీకు దండం పెడతాను. నేను ఈ పాపం చేయలేను. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. సరే, అయితే మీ నాన్న చేతికి నిప్పంటించడానికి సిద్ధంగా ఉండు. అయ్యో, నా వసుతాకి నొప్పిగా ఉందా? వెళ్ళనివ్వండి నన్ను. వసు వసుని వదిలేసే. ఒక్క అడిగైనా ముందుకు వేసావో వెంటనే దీని ప్రాణం తీసి పారేస్తాను.